ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపైన, తండ్రిపైన, తల్లికి సంబంధించిన కార్యాలపైన, తర్వాత ఆయన కుటుంబానికి ఏదో చంద్రబాబు గారి బంధువుల ద్వారా అన్యాయం జరిగిందంటూ ఆయన మాట్లాడటం జరిగింది. అది కూడా సెన్సేషనల్ ప్రెస్ మీట్ అంటూ ముందుగానే మీడియానంతా అటెన్షన్ క్రియేట్ చేసి మొత్తం యూట్యూబ్ ఛానల్ అందరికీ ఇన్ఫామ్ చేసి, అది ప్రెస్ మీటో లేకపోతే రికార్డో తెలియదు కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు లైవ్లో ప్రెస్ మీట్ పెట్టింది మేము ఎక్కడ చూడాలి. ఆయన రికార్డ్ చేసిన దాన్నే లైవ్గా చూపించారు చాలా సందర్భాల్లో. జగన్మోహన్ రెడ్డి ఆయన మనస్తత్వం గురుగింజ కింద నలుపు ఆ గురుగింజకి తెలియదంట. ఆయన ముడ్డి కింద ఉండే నలుపు ఆయనకు తెలియడంలా. పక్కనున్న వాళ్ళ గురించి ఎప్పుడు నిరంతరం విమర్శించడం, అబద్ధాలు చెప్పడం, చెప్పి 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 అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పే ప్రక్రియనే మొదలు పెడితే జనాలు అని ఉంచి, అరే బాబు ఎన్నిసార్లు అబద్ధం చెప్తావయ్యా, నిన్ను నమ్మి ఓట్లేసాము, నువ్వు మంచి చేస్తావు అనుకున్నాము, రాష్ట్రంలో ఉన్న యువతకు, నిరుద్యోగులకు, బడుగు బలహీన వర్గాలకు నీ వల్ల న్యాయం జరుగుతుంది, నీ తండ్రిలో నువ్వు సగమన్నా ఉంటావేమో, మంచి జరుగుతుందేమో అని ఆశించాము. నీ అంత క్రూరమైన మనస్తత్వం, నీ అంత దుర్మార్గుడు, నీ అంత నీచుడు, ఇంకా చెప్పుకుంటూ పోతే రాక్షస కాలంలో ఎన్ని రాక్షస గుణాలు ఉండాలో అన్ని గుణాలు జగన్మోహన్ రెడ్డిలో ప్రజలు చూసేశారు. దండం పెట్టి ఆయన పక్కన పెట్టేశారు. పక్కన పెట్టినా కూడా ఆయన బుద్ధి మారలా. కుక్క తోక వంకరలాగా నిరంతరం పదే పదే అబద్ధాలు చెప్తూ ఏది పడితే అది మాట్లాడుతున్నారు, జనం వింటున్నారు కదా అనేసి. ఈ 5 నెలల్లో నువ్వు నిజంగా ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఉండాలనుకుంటే ప్రతిపక్ష నాయకుడు పాత్ర ఏంటి? ప్రజల పక్షాన నిలబడే వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు అవుతారు. నువ్వు ప్రజల పక్షాన్ని ఎప్పుడు నిలబడ్డావు? నీకు ప్రతిపక్ష పాత్ర నువ్వు ఎప్పుడు పోషించావు? ఎప్పుడు విమర్శలు, దూషించడాలు, తిట్టడాలు, హత్యలు, హత్య రాజకీయాలు తప్ప నువ్వు ఎప్పుడు ఏం చేసావని నిన్న మాట్లాడుతూ చాలా ఘోరాతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల మీద ఆయన ఏదో చూసుకోలేదని, ఆయన పట్టించుకోలేదని, అన్నం పెట్టలేదని ఏదంటే అది మాట్లాడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి నీ వయసు ఎంత? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత? నువ్వు అప్పుడు ఏమన్నా పులివెందుల నుంచి నారావరపుల్లో పుట్టినావా ఏంటి? నువ్వు ఎవరు చెప్పారయ్యా నీకు జగన్మోహన్ రెడ్డి? నారావారిపల్లి నీకు ఎప్పుడైనా వచ్చి చూసావా? నీ వయసు ఎంత? 2005లో ఖర్జూరు నాయుడు గారు, అమ్మన్నమ్మ గారు 2005లో చనిపోయారు. 95లో ఖర్జూరు నాయుడు గారు చనిపోయారు. అప్పుడు నీ వయసు ఎంత? ఎవరో చెప్తే రైట్ చేస్తే ఏదంటే అది మాట్లాడేస్తే జనంలోకి వెళ్ళిపోతుంది అనుకుంటే, గతంలో నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చెప్పావు. బాబాయ్ చావు గురించి చెప్పావు, తెలుగుదేశానికి ఆపాదించావు, నారాసుర రక్త చరిత్రని రాయిపించావు. చివరికి చూస్తే నీ ఇంట్లోనే ఆ రక్తం అంతా ఉంది, ఆ కత్తి నీ ఇంట్లోనే ఉంది. చంపినవాడు మీ ఇంట్లోనే ఉన్నారు, చంపించిన వాళ్ళు మీ ఇంట్లోనే ఉన్నారు. తర్వాత కమ్మవారి గురించి మాట్లాడావు, డిఎస్పీలు ఎంతమంది అయినారు. మళ్ళీ దానికి సంబంధించి వెనక్కి చూస్తే అసలు కమ్మవాళ్ళు ఉన్నదే దాంట్లో 3 మంది డిఎస్పీలు. ఇట్లా చెప్పి 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 పింక్ డైమండ్ గురించి చెప్పావు. 1 కాదు 2 కాదు, ఎన్ని చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పి చెప్పి ఈ విధంగా చేశావు. చేసిన తర్వాత ఈరోజు మళ్ళా అదే పందాలో వెళ్తున్నావు. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు గారు కార్యాలు చేయలేదా? అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది ఖర్జూరం నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి తండ్రి. ఖర్జూరం నాయుడు గారు చనిపోయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, అప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడున్న చాలామంది సీనియర్ జర్నలిస్టులు తెలుసు. బహుశా నువ్వు ఒకసారి తిరుపతికి రా, మీ తండ్రి గారితో కూడా మాట్లాడిన జర్నలిస్టులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని, మీ తండ్రి గారిని దగ్గరగా చూసిన జర్నలిస్టులు
ఇదే తిరుపతిలో ఉన్నారు. ఒకసారి ఆ జర్నలిస్టులను అడుగు, ఆ రోజు ఏం జరిగింది, అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. ఇది 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 ఆ రోజు అన్ని కార్యాలు దగ్గరుండి ఆయన చేసింది. ఏది ఖర్జూర నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆయన తమ్ముడు ఎమ్మెల్యే రామ్మూర్తి నాయుడు గారు ఇద్దరు కలిసి చేసింది. తర్వాత ఇది అమ్మన్నమ్మ చనిపోయినప్పుడు ఆయన దగ్గరుండి చేసిన కార్యక్రమాలు. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నాం. దగ్గరుండి మళ్ళీ పాలుపోసి ఆ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఏమి జరగాలో, తల్లిదండ్రులకి ఏమి జరగాలో ఎక్కడున్న మా పద్ధతుల ప్రకారం దాన్ని నిర్వర్తించడం జరిగింది. అదే అమ్మన్నమ్మ గారు నాకు అత్యంత అవ్వ గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినా భువనేశ్వరమ్మ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మూర్తి నాయుడు గారు కూడా, చెన్నైలో రామ్మూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని 2 రోజులు పెట్టుకుందాం తీసుకెళ్తే, నాకు ఈ ఏసీ పట్టదు, నేను పల్లెటూరులో ఉన్నాను, అక్కడ నేను నారావరపల్లిలో ఉంటే నాకు ఇష్టం, తిరుపతిలో ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పి ఆమె ఎప్పుడూ కూడా 2 రోజులు 3 రోజులు ఎంత బలంతం పెట్టినా ఉండే ఆమె కాదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా అవ్వ గురించి ఎప్పుడు ఉండేది కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళతో ఎప్పుడు పొలం పనుల గురించి మాట్లాడాము. ఒక పద్ధతి ప్రకారం నా కొడుకు ముఖ్యమంత్రి అయినా, నా ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నాకంటూ నా 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 ఊర్లో నేను ఉండాలి. ఆమెకి టౌన్ వాతావరణం పట్టదు. ఎప్పుడు ఆమె ఆ పద్ధతిలో ఉండింది. ఖర్జూర నాయుడు గారు ఎప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు. నా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నీ కుటుంబంలో దర్పం ప్రదర్శిస్తారు, మా కుటుంబాల్లో దర్పం ప్రదర్శించరయ్యా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా. నీ కుటుంబంలో లాగా మైన్స్, గనులు, భూమి, నీళ్లు, పంచభూతాల్ని దోచుకోలా. నీ బామార్దులు, మీ అమ్మ తరపున బంధువులు, మీ నాయన తరపున బంధువులు, మీ తాత తరపున బంధువులు, వాళ్ళ ముత్తాత తరపున బంధువులు లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోలా. ప్రభుత్వ భూములు దోచుకోలా, మైన్స్ దోచుకోలా, గనులు దోచుకోలా, సూట్ కేసులు ఎత్తుకొని పోలా. అంటే ఎత్తుకొని పోవాలంటావా నువ్వు? ఆయన తోడబుట్టిన వాళ్ళు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు, నా అన్నకి చెడ్డ పేరు రాకూడదు, మంచి గురించి ఆలోచిస్తాడు. ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం, మాకు పొలం ఉంది, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలి, నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి కూడా విమర్శలు. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి మీద కేసు పెట్టిన నువ్వు, సొంత చెల్లి మీద కేసు పెట్టి కోర్టుకి లాగిన నువ్వు, బాలకృష్ణ గారు ఏదో ఆయన బిల్డింగ్లో జరిగిందని చెప్తావా? మరి మీ అమ్మ మీద మీ చెల్లి మీద కేసు పెట్టమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? కోర్టుకు లాగమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు చంద్రబాబు నాయుడు జపం చేసుకుంటూ బతికిపోతున్నావు. ఏమి జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు. ఏది ఆస్తుల పంపకం చేయొద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? నీ చెల్లికి పదవి ఇద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? నీ కోసం పాదయాత్ర చేసిందే నీ చెల్లి శర్మిలమ్మ. పాపం బిడ్డలు కూడా వదిలేసి తిరిగిందే. నువ్వు జైల్లో ఉంటే ఆమె నీ కోసం నిలబడిందే. నిలబడ్డ ఆమెని నువ్వు నిలబెట్టుకోకుండా, నీ చెల్లిని నువ్వు కాపాడుకోకుండా, నీ చెల్లి ఆస్తిని నువ్వు ఇవ్వకుండా, చెల్లికి అండగా ఉండాల్సిన అన్నే అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆ చెల్లి బయట వెళ్ళిపోయి వేరే పార్టీలోకి వెళ్ళి ఆమె ఏదో ఆ ప్రయత్నం చేసుకుంటా ఉంటే ఆమెకి చంద్రబాబు నాయుడు గారికి ఇంకా అంటగడతారు. మరి ఆ రోజేమన్నా మీ ఇద్దరి మధ్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి దీనికి కూడా సమాధానం. ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే ఎవరు చూస్తూ ఊరుకోరు.
నీ చెల్లికి ఆస్తి ఇద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? సూటిగా ప్రశ్నిస్తున్నాం. నీ చెల్లికి పదవి ఇద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? అంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు మాట వింటున్నావా? నువ్వు నీ చెల్లిని నువ్వు దరివేసి ఎంత కష్టపడింది ఆ తల్లి విజయమ్మ మీద కేసు వేయమని చెప్పి కోర్టుకు లాగమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? నువ్వు ముఖ్యమంత్రి అవుతానే నీ తల్లిని హైదరాబాద్కి నువ్వు తరివేయలేదా? నువ్వు వద్దని చెప్పి ఎందుకు నీ తల్లి నీతో లేదు? ఎందుకు లేదని అడుగుతున్నాం. ఆమె పెరిగిందంతా హైదరాబాద్లో పెరిగిందే కదా. అమ్మనమ్మలాగా తారావరపల్లిలో పెరగల. ఎక్కువ కాలం రాజశేఖర రెడ్డి గారితో హైదరాబాద్లో ఉండింది. ఆమె సిటీ వాతావరణం అలవాటే. మరి ఆమె నీతో ఎందుకు లేదు ఈరోజు? ఎందుకు దూరంగా ఉంది? ఎందుకు మీ చెల్లితో ఉంది? దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా సంబంధం ఉందా? విజయమ్మకు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డితో నువ్వు ఉండొద్దని ఏమన్నా విజయమ్మకు చెప్పారా? లేకపోతే నీ తల్లిని నువ్వు పెట్టుకోవద్దని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఎవరు చెప్పారని చెప్పి నీ తల్లిని దూరంగా పెట్టావు? ఎవరు చెప్పారని చెప్పి గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మని ఆ పదవి నుంచి తీసేసావు? ఎందుకు తీసేసావు మీ తల్లిని? గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మని ఎవరిని అడిగి తీసేసావు? చంద్రబాబు నాయుడు గారు చెప్తే తీసేసావా? మేము అడుగుతున్నాం, సూటిగా ప్రశ్నిస్తున్నాం. దానికి కూడా నువ్వు సమాధానం చెప్పాలి. 11 సీట్లు వచ్చాయా నీకు? దాంట్లో 4 సీట్లు కన్ను లొట్టపోయి 500, 300, 15 ఓట్లు 20 ఓట్లతో గెలిచావు. నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ప్రధాన ప్రతిపక్షం కావాలనుకున్న వ్యక్తి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నువ్వు అడగాల్సింది పోయి నీ కుటుంబం నువ్వు కొట్టుకొని ఈరోజు మేము అడుగుతున్నాం. నీ బాబాయ్ దారుణంగా హత్య చేయబడ్డారు. అది నువ్వు చెప్పిన మాట. నా బాబాయిని, నా సొంత చిన్నాన్ని, ఇదే స్లాంగ్ అయినా, నా సొంత చిన్నాన్ని అత్యంత క్రూరంగా తెలుగుదేశం నేతలు చంపబడ్డాడని చెప్పావు కదా. మరి 5 ఏళ్ళు నువ్వే కదా ముఖ్యమంత్రి. 5 ఏళ్ళు నువ్వే కదా ముఖ్యమంత్రి. మరి ఏం చేసావని అడుగుతున్నావు. నీ చెల్లి, నీ చిన్నాన్న కూతురు బలపం కట్టుకొని తిరిగిందే ఎస్పీ ఆఫీస్ చుట్టూరు, డిఎస్పీ ఆఫీస్ చుట్టూరు, సిఐడి ఆఫీస్ చుట్టూరు, ఢిల్లీకి గల్లీకి తిరిగి ఆ తల్లిని చూసే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆమె మీద కూడా కేసు పెట్టావే నువ్వు. సిఐడి వాళ్ళ మీద కేసు పెట్టించావు, నీ చెల్లి మీద కేసు పెట్టించావు, నీ చెల్లి భర్త మీద కేసు పెట్టించావు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? నీ చిన్నాన్న కూతురు మీద కేసు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? మేము అడుగుతున్నాం, సమాధానం చెప్పు. ఎప్పుడో ఏదో జరిగిందని దాన్ని ఎత్తుకొని వచ్చి ఆ వీడియోని తీసుకొని వచ్చి నేను ప్రదర్శిస్తావా? రాష్ట్రం అంతా ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలియకుండా బంగ్లాలో కూర్చొని, ఆ కోటలో కూర్చొని నువ్వు మాట్లాడేస్తే ఏదైనా చెల్లుబాటు అవుతుందంటే కుదురుతుందా? నీ అనుచరులు ఏంటండి ఇంత గొబ్బుగా? కమ్మవారి రాజ్యంలో బాపన అది మాట్లాడలేవు. నీ చెల్లి గురించి నీ సోషల్ మీడియా అయ్యా జగన్మోహన్ రెడ్డి. దీంట్లో ఒక్క పదమలా చదవగలుగుతావా? నేనైతే చదవలేదు. షర్మిలమ్మ అంటే మాకు గౌరవం ఉంది, విజయమ్మ అంటే మాకు గౌరవం ఉంది. ప్రతి ఆడబిడ్డని మేము గౌరవిస్తాం. అది ఎవరైనా శత్రువు ఇంట్లో ఉన్న ఆడబిడ్డనైనా. నీ చెల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఇంకో చిన్నాన్న కూతురు గురించి ఎట్ట పడితే అట్ట రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదా? షర్మిలమ్మ పుట్టలేదా అని అడుగుతున్నాం. ఆ తల్లి గురించి ఇలా మాట్లాడచ్చా? ఎవరు వీళ్ళంతా? మొత్తం మీ వాళ్ళే. వీళ్ళంతా మీ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళే. దీంట్లో ఒక సాక్షి రిపోర్టర్ కూడా ఉన్నాడే. 1,10,000 జీతం తీసుకునే ఒక అతను కూడా ఉన్నాడే. ఇంత దారుణంగా ప్రవర్తించి ఏదంటే అది మాట్లాడతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.